ఈరోజు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారండి. డబ్బు కోసం ఎంత నీచమైన పనికైనా ఈరోజు దిగజారుతున్నారు. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని కొంతమంది భావిస్తుంటారు. డబ్బే అన్నీ చేయగలిగితే మరి చాలామంది గనులు గొప్పవాళ్ళు మరణ పడకలో ఉన్నప్పుడు కోట్లకు పడగెత్తిన వాళ్ళు, మరణ పడకలో ఉన్నప్పుడు, వ్యాధుల్లో ఉన్నప్పుడు, జీవ మరణాల మధ్యలో పోరాడుతున్నప్పుడు కోట్ల ఆస్తి సంపద ఉన్నప్పటికీ కూడా ఆ ఆస్తి వాళ్ళని విడిపించలేకపోయింది, ఆ డబ్బు వాళ్ళని కాపాడలేకపోయింది. కనుక ఈ ప్రశస్త వేళ మనమందరూ దేవుని వైపు త్రిప్పబడాలి. దేని దగ్గర నుండి మనం త్రిప్పబడాలంటే, ప్రభువా ధనం మీద కాదయ్యా, నీ మీదే మా మనస్సును మేము ఆనుకుంటుంది, మా మనస్సు నీ మీదే ఆనుకుంటుంది ప్రభువా. దావీదు భక్తుడు దేవునికి ఒక అర్పణను అర్పించాను, ఇలా చెప్పాడు, ప్రభువా నేను నీకు ఇవ్వడం ఏంటి, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఇస్తున్నాను. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. కొంతమంది అంటారు, ఈ ఫ్యాన్ ఇచ్చింది మేము, ఈ బైక్ ఇచ్చింది మేము, అది ఇచ్చింది మేము, ఇది ఇచ్చింది మేము అంటుంటారు. ఈయన అంటాడు, నేను నీకు ఇవ్వడం ఏంటి ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఒక అర్పణను అర్పిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. డబ్బు ఒకరోజు ఖచ్చితంగా డబ్బు గబ్బు డబ్బు ఏంటండి, నీతి లేదు ఆ డబ్బుకి. అరే ఈడు నా యజమానుడు కదా, వీడితోనే ఉండాలని ఉండదు. ఆ డబ్బు మారుతానే ఉంటుందండి, వీళ్ళ చేతులు వాళ్ళ చేతులు మారుతూనే ఉంటుంది. కాబట్టి ధనం మీద కాకుండా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుని వైపే మనం తిరుగుదాము, ఆయన వైపే మనసు నిలుపుదాము, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకుందాం.